ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా, కలలోనైనా నిన్ను మరువనలేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా, నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకే నీరాపై హల్లెలూయా. మరి దేవుని నామానికి వేలాది వందనాలు. మరి మొదటిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో మరి వారందరికీ కూడా నేను యేసుక్రీస్తు పేరిట వందనాలు చేస్తున్నాను. మరి మనం ఈరోజు యుద్ధము యెహోవాదే అనే అంశం మీద మనం ధ్యానిద్దాము. మరి మన జీవితాలలో కూడా చాలా పోరాటాలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. కానీ మొదటిగా మనము గుర్తించవలసింది ఏంటంటే యుద్ధము యెహోవాదే అన్నమాట. మనది ఏమీ లేదు, ఆయనే మన పక్షముగా ఉండి ఆయన యుద్ధం జరిపించేవాడు. మరి ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ద బ్యాటిల్ ఈజ్ ద లార్డ్స్ అని. అంటే ఈ యొక్క యుద్ధం అనేది దేవునిది మాత్రమే. మరి బైబిల్లో ఒక చోట యుద్ధం జరిగి ఉంటున్నది. అది ఎక్కడ అంటే మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో అక్కడ ఒక ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకరేమో దేవుణ్ణి తిరస్కరించారు, మరి ఒకరేమో దేవునిపైనే ఆధారపడ్డారు. మరి మనం గమనించినట్లయితే ఎక్కువగా చివరిగా విజయం అనేది దేవునిపైన ఆధారపడిన వాళ్ళకే మరి ఆ యొక్క విజయం అనేది వస్తుందన్నమాట. ఈరోజు మనం ఎటువంటి పోరాటాల్లో ఉన్నా సరే మనం దేవునిపైన ఆధారపడి మన భయాలలో ఆయనను మనం ఆశ్రయం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా విజయం మనదే అవుతుంది. అక్కడ మరి ఎవరు ఆ యుద్ధం అంటే మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు గొల్యాతు మధ్య. మరి దావీదు అయితే దేవుణ్ణి ఆధారం చేసుకొని యుద్ధం జరిగించాడు. మరి గొల్యాతు అయితే దేవుణ్ణి
తిరస్కరించాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే మరి చివరిగా యుద్ధంలో గెలుపొందేది దావీదు. అంటే దేవుణ్ణి ఆధారం చేసుకున్న వారు మాత్రమే విజయాన్ని సాధించగలరు. ఒకసారి మనము మన పరిశుద్ధ లేఖనాలు తీసి 1 సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. అసలు ఈ యొక్క గొల్యాతు ఎంత పెద్ద మనిషి, ఏ లక్షణాలు కలిగి ఉన్న మనిషి అంటే 6 ముళ్ళ జానడు ఎత్తుగల మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, యుద్ధ కవచము ధరించి ఉండెను, కాళ్లకు రాగి కవచం ఉంది, భుజముల మధ్యను రాగి బల్లం ఒకటి ఉంది, ఈటెకర్ర డాలు ఒకడు పట్టుకొని ఉండెను. ఇటువంటి మరి ఉన్నాడు. మరి దావీదు చూస్తే ఏమో చాలా చిన్నవాడు, కానీ గొల్యాతు 6 ముళ్ళ జానడు వ్యక్తి అయ్యుండి మరి అక్కడ సవాల్ విసురుతున్నాడు. మరి మీరు రండి ఎవరన్నా యుద్ధంకి. మరి అక్కడ 8వ వచనంలో మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి అని అక్కడున్న మరి సైన్యానికి సవాల్ విసురుతున్నాడు. సవాల్ విసురుతుంటే అక్కడున్న వాళ్ళు ఏం చేశారు? మరి మనం దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఈరోజు మనకు అనేకమైన సవాళ్ళు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి? ఆ సవాళ్ళకి మనం ఏమాత్రం భయపడి మనం అలా ఉండకూడదు. మనము దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలము, దేవుణ్ణి ఆధారం చేసుకున్న బిడ్డలము, ఆయన్నే కలిగి ఉండాలి. ఆయన గొప్ప నామాన్ని స్తుతించుకుంటూ ఉండాలి. మరి అక్కడ 17వ అధ్యాయం 10వ వచనంలో మరి సైన్యం అంతటిని కూడా గొల్యాతు తిరస్కరించుచున్నాను. అక్కడ దేవుని సైన్యమును మరి ప్రజలను అందరినీ కూడా తిరస్కరిస్తున్నాడు. ఎంత గొప్పగా నేనే, ఇంకా రండి ఎవరన్నా అని ఆయన యుద్ధానికి పిలుస్తుంటున్నాడు. మరి యుద్ధానికి మరి వాళ్ళు అక్కడ ఏం చేశారంటే 11వ అధ్యాయంలో సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి అంటే గ్రేట్లీ అఫ్రైడ్, చాలా భయపడ్డారు వాళ్ళు. మామూలుగా భయపడ్డానికి బహుగా భయపడ్డానికి చాలా వ్యత్యాసం ఉంది. అంతగా భయపడ్డారు. ఈరోజు మనకి ఏదైనా పోరాటం ఉన్నప్పుడు మనము కూడా చాలా భయపడిపోతాం. చాలా గ్రేట్లీ అఫ్రైడ్ అంటే బహుభీతులు. మనం ఏది కూడా భయపడనక్కర్లేదు. మనకు దేవుడు తోడై ఉండగా ఏ సవాలు విసిరినా, అపవాది మన దగ్గరకు వచ్చి మనకు ఎటువంటి సవాలు విసిరినా కూడా మనం ఏ విషయంలో ఎప్పుడు కూడా అసలు భయపడనక్కరే లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి 2వ తిమోతి 2వ అధ్యాయము 4వ వచనంలో సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మనము అందరూ కూడా సైనికులము. మరి దేవుని రాజ్యంలో మనం పోరాడుతుంటున్నాం. మనం సైనికులై ఉంటున్నాం. మనము ఈ యొక్క సైనికులు అయి ఉన్న మనకి ఈ ఆటుపోట్లు యుద్ధాలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం మాత్రం ఈ యొక్క లోకంలోకి పడిపోకూడదు. ఈ లోక ఆశలకి మనం పడిపోకూడదు. ఈ లోకాల్లో ఉన్న భయాలకు, భీతులకు, దేనికి కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనే మన పక్షం ఉండి యుద్ధం జరిగించేవాడు. కాబట్టి ఏ మాత్రము కూడా సైనికులమైన మనము ఎంతమంది మనకు మరి గొల్యాతు లాంటి మరి ఎంతమంది మరి దుష్టులు, అపవాది మనకు ఎదురుగా వచ్చి మనకు సవాలు విసిరినా కూడా మనం ఏమీ భయపడనక్కరలేదు. ఎందుకంటే ఆయన లోకమును జయించి ఉన్నాడు. కాబట్టి మనం దేనికి కూడా భయపడనక్కరలేదు. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. కాబట్టి దేవుడే చెప్తూ ఉంటున్నాడు, లోకంలో మీకు శ్రమ వస్తుంది, ఆయనను మీరు ఏమాత్రం భయపడకండి, మీరు బహుభీతులు కావద్దండి, మీకు భయపడనక్కరలేదు, మీరు ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించాను. ఆయన లోకాన్ని జయించినప్పుడు ఆయన దేవుని కుమారులము, కుమార్తెలమైన మనము కూడా ఈ లోకాన్ని మనం జయించి ఉంటున్నాము. మనకు ఏ సవాళ్ళు ఉన్నా కూడా మనం ఎటువంటి స్థితిలో కూడా మనం భయపడనక్కరా లేదు. మరి దావీదు మరి గమనించినట్లయితే అన్నదమ్ములందరికంటే కూడా మరి చిన్నవాడు అయ్యుండి కూడా మరి ఏమాత్రము భయపడలేదు. తనకి ముందుగా ఉన్న సవాలుని మరి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మరి దావీదు తండ్రి అయిన యెషయి దావీదును పిలిచి, రొట్టెలు తీసుకొని దండులోనున్న నీ సహోదరులకి భోజనం తీసుకొని క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకోమని చెప్పాను. మరి అక్కడ యెషయి పిలుస్తుంటున్నాడు, నువ్వు వెళ్ళి మీ అన్నదమ్ముల యోగక్షేమాలు కనుక్కొని రమ్మని చెప్పారు. మరి దావీదుకైతే అక్కడ యుద్ధ సమాచారం గురించి ఏమీ తెలియదు. మరి అతను అక్కడున్న వారి అన్నదమ్ములతో మాట్లాడుతున్నప్పుడు మరి గమనించినట్లయితే 17వ అధ్యాయము 23వ వచనంలో సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు గొల్యాతుకి ఆ సవాల్ వినిపిస్తుంది. విని వెంటనే
ఏం జరుగుతుంది అని అతను కనుక్కోవాలని ఆలోచిస్తుంటాడు. మరి ఇశ్రాయేలీయులైతే భయపడి అక్కడ పారిపోయారు. కానీ ఇతను మాత్రము భయపడి పారిపోకుండా మరి ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని మరి ఎంతగానో ఆశపడి, కాబట్టి మనం ఈ లోకంలో ఆశ కలిగి ఉండాలి. దేవుడు మనకు ఏం చేస్తుంటున్నాడు, మన అపవాది మనల్ని ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, మనము అన్ని గమనించి మరి మనకు సవాళ్ళన్నిటినీ కూడా మనం ఎదిరించే వారిలాగా ఉండాలి. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును అని మరి పౌలు గారు చెప్తుంటున్నారు. కాబట్టి మనం మన ధైర్యాన్ని అసలు విడిచిపెట్టకూడదంట. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా మీరు ప్రభువు కోసం పోరాడినట్లయితే దానికి ప్రతిఫలంగా మరి ప్రభువు గొప్ప బహుమానం ఇస్తాడు. మరి దావీదు కూడా రాజు అయ్యాడు. ఎంత గొప్ప బహుమానం కదా అది. కాబట్టి ఈరోజు ఎవ్వరూ ఏ సవాళ్ళ విషయంలో అయినా మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టుకోకుండా మనము మాత్రము దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మన ఖచ్చితంగా తగిన సమయమందు, ఆయన తగిన కాలమందు మనకు బహుమానం ఇచ్చే విధంగా ఉంటున్నాడు. మరి 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనంలో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని దావీదు అక్కడ చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట. జీవము గల దేవుణ్ణి మనం సేవిస్తుంటున్నాము. మరి ఈ సున్నతి లేని, ఈ రక్షణ లేని ఈ ఫిలిష్తీయుడు గొల్యాతు మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు ఇలా ఉన్నారు? అసలు ఆయన అటువంటి రోషం వచ్చింది. ఈ రోజు మనం కూడా మన ముందున్న సవాళ్ళని, మన దేవుడి లోకాన్ని జయించాడు. మరి ఆయన ఈ లోకాన్ని జయించినప్పుడు మనం దేనికి కూడా భయపడనక్కర్లేదు. ఈరోజు మనం ఇంకా భయపడుతూనే ఉంటున్నాం ప్రతి చిన్న సమస్యకు. మరి గొల్యాతు లాంటి సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ధైర్యాన్ని విడిచిపెట్టేస్తున్నాము. మనం అలా ఉండకూడదు. మనం జీవము గల దేవుణ్ణి సేవిస్తుంటున్నాము. మరి ఆ జీవం గల దేవుణ్ణి సేవిస్తుంటున్న మనం కూడా ఎంతో ధైర్యం కలిగి, ఆయన ఎప్పుడు కూడా దేనికి భయపడలేదు. ఈ లోకంలో యేసుక్రీస్తే మనకు మాదిరిగా ఉండి వెళ్ళిన దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏ విషయంకి భయపడలేదు. మనం కూడా ఏ విషయానికి భయపడనక్కర్లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఉండంగా, మరి జీవం గల దేవుడు మనకు ఉండంగా మనము ఏ విషయానికి భయపడనక్కర్లేదు. మరి దావీదు అయితే అక్కడ తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు మరి అక్కడ వారి పెద్దన్న ఎలియాబు వచ్చి, ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు? అసలు నీకేంటి ఇక్కడ రావడానికి? యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివని అన్నాడు. అంటే మరి ఎలియాబు కూడా మరి వారి యొక్క తమ్ముడి యొక్క సామర్థ్యం అక్కడ గమనించలేకపోయినాడు. అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? దావీదు అయితే నేను ఏదో చేయాలి, ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు గొల్యాతు ఈరోజు ఎదురిస్తూ ఉంటే ఎందుకు మరి మనము అందరూ వీళ్ళు భయపడుతున్నారు, ఇలా కాదు, సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ ఈరోజు మీ సామర్థ్యాన్ని ఎవరు గుర్తించకపోయినా కూడా దేవునికి మీరు ఏమి చేయగలరో తెలుసు. ఈరోజు ఎంతమంది మీరు చేయగలరా లేదా అని అనుకున్నా కూడా దేవునికి మాత్రము మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మీ ద్వారా ఆయన చేయిస్తాడు. ఈరోజు ఎంతమంది మాకు సామర్థ్యం లేదు, మరి మీకు లేదు, ఏం చేయలేరు మీరు అని ఎంతమంది అంటున్నా కూడా ఎవరు కూడా భయపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడికి మీ సామర్థ్యత మీరు ఎంతవరకు చేయగలరో ఆయనకి మాత్రమే తెలుసు. ఈరోజు మీ ఎవ్వరు కూడా మీరు చేయలేరు అని మిమ్మల్ని ఎగతాళి చేసిన, హేళనగా మాట్లాడినా కూడా దేవుడికి తెలుసు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నది. కాబట్టి యేసయ్య మాత్రమే మిమ్మల్ని మరి లేవనెత్తువాడు, మీ తల ఎత్తువాడు ఆయనే. మరి మన స్థితిలో ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మన తల ఎత్తి మనల్ని గొప్ప చేయవాడు కూడా ఆయనే. కాబట్టి దావీదులాగా ధైర్యం కలిగి మనము జీవించాలి. ఎలియాబు మరి దావీదు యొక్క మరి ఆయన చేయగలిగిన సామర్థ్యాన్ని మరి గుర్తించలేకపోయాడు. ఈరోజు మరి ఏమి పర్వాలేదు, కానీ దేవుడికి తెలుసు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, మీ ద్వారా తన కార్యము దేవుడు ఏమి చేయించాలనుకుంటున్నాడో. మరి దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. కాబట్టి ఆయన ప్రణాళిక నుండి మనం ఎప్పుడూ తప్పిపోకూడదు. ఆయన మార్గంలో మనం ఉన్నట్లయితే ఆయన తన చిత్త ప్రకారముగా మనల్ని ఎలా నడిపించాలో అలా నడిపించగల సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. మరి అయినా కూడా వాళ్ళ అన్న మరి నువ్వు చేయగలవా, ఎందుకు ఇక్కడ మాట్లాడుతుంటున్నావు నువ్వు అన్నప్పుడు కూడా, యుద్ధము చూడ్డానికే కదా వచ్చినావు, నీకేంటి అని ఏమి మాట్లాడినా కూడా దావీదు మాత్రము అక్కడ పట్టు వదలలేదు. మరి 17వ అధ్యాయము మరి 30వ వచనంలో గమనించినట్లయితే, పట్టు
పట్టు వదలక అక్కడ ఉన్న వారందరినీ అడుగుతూనే ఉన్నాడు. మరి వాళ్ళ అన్న వెళ్ళిపోగానే ఇంకా అతనికి తెలుసుకోవాలి ఏం జరుగుతుంది. మనం కూడా ఎప్పుడు కూడా ఎవరు ఎగతాళి చేసినా మన సామర్థ్యాన్ని కూడా ఎవరు లెక్క చేయకపోయినా కూడా మనం మాత్రము పట్టు విడవకూడదు. యేసయ్యని అంటి పెట్టుకొని ఏం జరుగుతుందో అని మనం తెలుసుకునే వారిలాగే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా మనము అలా విడిచిపెట్టకూడదు. ఆయనైతే మరి అందరినీ అడుగుతూనే ఉన్నాడు. అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒక్కని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. మరి వాళ్ళు అన్న దగ్గర నుండి తొలగిపోయి ఇంకా అక్కడున్న వారిని కూడా ఏం జరుగుతుంది అని కనుక్కుంటున్నాడు మరి ఈరోజు. కాబట్టి ఎవ్వరు కూడా ఏ విషయానికి కూడా ఎప్పుడు మీ సామర్థ్యాన్ని ఎవరు లెక్క చేయకపోయినా మనం మాత్రము పట్టుదల కలిగి దావీదు ఎలాగా అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని పోరాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో మనము పట్టు విడిచిపెట్టకూడదు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్న దావీదు మరి అనుకుంటున్నాడు, ఇలా ఓకే యుద్ధానికి పిలిచినాడు. యుద్ధానికి పిలుస్తుంటే ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు గొల్యాతు యుద్ధానికి పిలుస్తుంటే వీరందరూ కూడా బహుభీతులై భయపడుతున్నారు అని చెప్పి ఇంకెవ్వరితో మాట్లాడినా కూడా మరి ఉపయోగం లేదని చెప్పి డైరెక్ట్గా సౌలు రాజు దగ్గరికి వెళ్తాడు. సౌలు రాజు దగ్గరికి వెళ్ళి మరి 32వ వచనంలో, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, మరి దావీదు వెళ్ళి రాజుతో చెప్తుంటున్నాడు, రాజా ఎవ్వరి మనస్సు కూడా అందరూ మీరు భయపడుతున్నారు, కృంగిపోతున్నారు, అవసరం లేదు, మీ దాసుడనైనా నేను వెళ్ళి వానితో పోట్లాడతాను, మీరు భయపడకండి అని వెళ్ళి రాజుతో చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని. మరి 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. మరి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి కంటే గొప్పవాడు, గొప్ప దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనము దేనికి కూడా భయపడనక్కర్లేదు. మరి ఈ లోకంలో ఉన్నవాని కంటే కూడా మనలో ఉన్న యేసయ్య చాలా గొప్పవాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న శ్రమలన్నిటినీ జయించి ఉన్నాం. అటువంటి ధైర్యం ఈ దావీదుకి కలిగి ఉంది. కాబట్టి వెళ్ళి రాజుతో చెప్తుంటున్నాడు, రాజా ఈ యొక్క గొల్యాతు విషయమై, ఈ రక్షణ లేని సున్నతి లేని మరి ఈ యొక్క ఫిలిష్తీయుని విషయమై ఎవ్వరు కూడా కృంగపడవద్దండి, నేను వెళ్ళి పోరాడతాను. ఈరోజు ఎంతమంది మరి పోరాటాలకు దూరంగా ఉన్నా కూడా ఎంతమంది క్రైస్తవులు ధైర్యం కలిగి మనకు వస్తున్నటువంటి యొక్క లోకంలో శ్రమలలో యేసయ్య నన్ను పంపించు, నేను పోరాడతాను అని ఎవ్వరు కూడా చెప్పలేకపోతున్నారు. మరి దావీదు కలిగినటువంటి ఆ యొక్క ధైర్యము మరి మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మరి సౌలు ఆశ్చర్యపోతారు. చిన్నవాడు, మరి ఎంతోమంది సైన్యము ఏండ్ల నుంచి మరి అక్కడ యుద్ధంలో పాల్గొన్న సైనికులేమో భయపడుతుంటే చిన్నవాడైన దావీదు వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు మరి రాజు ఒక మాట చెప్తుంటున్నాడు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, నీ బాలుడవు అంటే. కానీ మరి దావీదు మాత్రము భయపడలేదు. మరి అందుకే కదా ఒక మాట అంటది ప్రవక్త అయిన యిర్మియా 1వ అధ్యాయము 6వ వచనంలో, నేను బాలుడనే అన్నప్పుడు నేను బాలుడు అనవద్దు, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని అక్కడ దేవుడు యిర్మియా ప్రవక్త చెప్తున్నాడు. మరి ఈరోజు మనం కూడా అయ్యో యేసయ్య నేను చిన్నవాణ్ణి, నేను బాలుణ్ణి, లేకపోతే నాకేమీ తెలియదు యేసయ్య, నాకు అసలు నాకు విద్య లేదు, చదువు లేదు, నాకు పెద్దవి రావేసయ్య, నాకు తెలియదు అన్నప్పుడు మనము కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. మనకేమీ తెలియనప్పుడు మరి యేసయ్య శిష్యులు కూడా మరి వాళ్ళకు చదువేమీ రాదు, కానీ ఈ భూలోకంని తల్లకిందులు చేసేటువంటి అభిషేకం కలిగి ఉన్నారు. ఈరోజు మనం ఏ దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎటువంటి సాకులు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. ఇంకా ఈ లోకంలో మనకు ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడనక్కర్లేదు. మరి యిర్మియా కూడా నేను బాలుడను అని చెప్పినప్పుడు నీ బాలుడు అనవద్దు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ధైర్యం కలిగిన మాటతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మరి దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ఏ విషయంలో భయపడనక్కర్లేదు. మరి 1 సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట ఉంటుంది, రాజా నేను బాలుడని నువ్వు అంటున్నావు, కానీ లేదు, నేను మరి
మరి దావీదు గొర్రెల కాపరి, తను గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఎలుగుబంటులు, సింహాలు మరి గొర్రెల్ని చంపడానికి వచ్చినప్పుడు ఇతను మరి వాటిని చంపి తన గొర్రెలను కాపాడిన స్థితి అక్కడ. కాబట్టి ఎలుగుబంటి, సింహాల నుండి గొర్రెలను కాపాడిన నా దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అని అక్కడ విశ్వాసంగా చెప్తుంటున్నాడు. దేవుడు నన్ను చాలాసార్లు ఎన్నో శ్రమల నుంచి మరి ప్రమాదాల నుంచి కాపాడి ఉంటున్నాడు. ఈరోజు మనకు చిన్న సమస్య వస్తే దేవుడు మనల్ని పెద్ద ఉపద్రవాల నుంచే కాపాడినటువంటి దేవుడు మరి మనకొచ్చే ఈ చిన్న శ్రమల నుంచి కాపాడలేడా? ఖచ్చితంగా కూడా మన దేవుడు కాపాడగల సమర్థుడు. మనం ఆయన వైపే చూడాలి. ఈ లోకంలో మనుషుల సామర్థ్యం వైపు కాదు, కానీ కేవలము దేవుని సామర్థ్యం ఎంతుందో దాని వైపే మనము గురి పెట్టినట్లయితే దేవుడు గొప్పవాడు. కాబట్టి అదే చెప్తుంటున్నాడు. అదే విశ్వాసంతో దావీదు, రాజా నేను గొర్రెలను మరి యొక్క ఎలుగుబంట్ల నుంచి, సింహాల నుంచి కాపాడగలిగాను. మరి వాటి నుంచి మరి నన్ను తప్పించిన దేవుడు ఈరోజు గొల్యాతు మరి ఆ యొక్క ఫిలిష్తీయుని నుంచి కూడా నన్ను తప్పించగల సమర్థుడు అని అక్కడ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటున్నాడు. అప్పుడు రాజు ఇతని ధైర్యం చూచి ఇంకా సరే పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని పలికి మరి దావీదును యుద్ధానికి పంపిస్తాడు. మరి మనం కూడా ఎన్నోసార్లు భయపడుతూ ఉంటాం, కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం గమనించాలి. మరి ఏ విధంగా అయితే మరి అక్కడ ఇర్మియా ప్రవక్తకు దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తుంటున్నాడు, అదే మాట మరి సౌలు కూడా దావీదుతో సరే నువ్వు వెళ్ళు యుద్ధానికి, దేవుడు నీకు తోడై ఉండును గాక అని చెప్పి పంపిస్తుంటున్నాడు. మరి దావీదు మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఊరికే వెళ్ళలేరు కదా, మరి యుద్ధ వస్త్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మరి ఈటె, బల్లెము, మరి డాలు అన్నీ కూడా ఉంటున్నాయి. ఆ యుద్ధ కవచాలని మరి దావీదుకి ఆ యుద్ధ వస్త్రాలను, రాగి శిరస్త్రాణం, యుద్ధ కవచాలు అన్నిటినీ కూడా పెడతారు మరి యుద్ధానికి వెళ్తున్నప్పుడు. కానీ దావీదుకు ఎప్పుడూ అవి వాడుక లేదు, అతను ఎప్పుడు కూడా వాడలేదు. కాబట్టి అతను రాజా ఇవి నాకు వాడుక లేదు అని చెప్పేస్తాడు. ఎందుకంటే దావీదు మరి ఈ లోకపరమైన మరి విధంగా రాగి శిరస్త్రాణము, ఏదో మరి డాలు పట్టుకోవడము ఇలా కాదు, కానీ ఆయన సర్వాంగ కవచమును ధరించి ఉన్నాడు. అది ఆత్మీయంగా ఆయన ఎప్పుడూ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యుద్ధ కవచాలు ఏది కూడా అక్కర లేదు. మరి రాజా నాకు ఇవి అవసరం లేదు అని 39వ వచనంలో మరి దావీదు చెప్తూ ఉంటున్నాడు. మరి 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నది. మరి మా యుద్ధోపకరణం, మన యుద్ధోపకరణములు ఎలా ఉండాలంటే ఈ శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి అని మరి అలా మనం మాట్లాడాలి. ఇక్కడ దావీదు కూడా అదే, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ సైన్యం వేసుకునే ఆ యుద్ధోపకరణ వల్ల కాదు, కానీ దేవుడిచ్చిన సర్వాంగ కవచంతో మనం ఉన్నప్పుడు అన్నీ కూడా అపవాది తంత్రములను మరి మనము ఎదుర్కొని పోరాడగలం. దావీదుకి మరి సర్వాంగ కవచం మరి ఉన్నది కాబట్టే ఏ విషయంలో కూడా మరి భయపడలేదు. దేవుడిచ్చిన కవచమే నాకు ఉంది అని చెప్పి ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యేసయ్య మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవునికి సర్వాంగ కవచం ఇస్తుంటున్నట్టున్నాడు. దానితో మనం ఏం చేయాలంట అంటే అపవాది తంత్రాలను, అపవాది మన పైన ఉపయోగించే బాణాలను మనము ఆర్పగలిగినటువంటి ఆ సర్వాంగ కవచంని వేసుకున్నప్పుడు మనం ఎటువంటి అపవాది యొక్క దాడులనైనా మనం సహించగలము. మరి వాటితో మనం ఎదురించాలి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆపద్దినం, మనకిప్పుడు ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో అది కూడా మరి అందరూ దేవుని ఉగ్రత అనుకుంటారు, కాదు, ఇది ఒక ఆపద్దినం. మరి ఇట్ ఈస్ నాట్ అన్ ఎ గాడ్ యాంగర్, ఇట్ ఈస్ అన్ ఈవిల్ డే. కాబట్టి ఇది ఒక అపవాది యొక్క ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క అపవాది
చేసినటువంటి ఒక కుట్ర కానీ దేవుడు ఉగ్రత ఎంత మాత్రము కాదు. ఇటువంటి మనం ఉన్నటువంటి ఈ ఆపద్ దినాలలో మరి ఏ పోరాటాలనైనా దేన్ని అయినా ఎదురించటానికి మనకు ఏది కావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము. దానితో మనము ప్రతి విధమైన ఏ గొల్యాతు లాంటి సమస్యలు మనల్ని ఎంత భయపెడుతున్నా కూడా మనము దేవుడిచ్చు సర్వాంగ కవచము కలిగి ఉన్నప్పుడు దేవుడు యుద్ధము యెహోవాదే కాబట్టి దేనికి భయపడనక్కర్లేదు. దావీదు అయితే సత్యం అనే దట్టి కట్టుకున్నాడు. అక్కడ సత్యం అనే మరి దట్టి కట్టుకున్నాడు. నీతి అనే మైమరు మరి రాజు మరి సౌలు ఇచ్చినటువంటి ఆ యుద్ధోపకరణాలు కానీ ఆ యుద్ధ కవచాలు కానీ అతనికి వాడుక లేవు. కానీ ఎందుకంటే అతను దేవుడిచ్చు సర్వాంగ కవచంని మరి ధరించుకొని ఉన్నాడు. మరి ఆ నడుముకి సత్యం అనే దట్టి నాకున్నాడు, ఇంకా నాకే భయము లేదు. ఆయన సత్యమును మరి తెలుసుకొని ఉంటున్నాడు. ఈ రోజు మనం కూడా సత్యమును గ్రహించినట్లయితే ఆ సత్యమే మనల్ని మరి సత్యములోనికి నడిపించే జీవవాక్యం. కాబట్టి ఎవరు కూడా ఏంటి అసలు ఇది దేవుని ఉగ్రత కాదా, మనం అన్ని విషయాలు గమనించి మనం ఈ లోకంలో సత్యాన్ని గ్రహించి సత్యం అనే దట్టి బెల్ట్ను మనం కట్టుకునే వారిలాగా ఉండాలి. నీతి అనే మైమరుపు అంటే రైచియస్నెస్ బ్రెస్ట్ ప్లేట్ని మనం కలిగి ఉండాలి. మనం దేవుడే మనకు నీతి, నా నీతి నీ ముందర మరి ఉంటుంది అని దేవుడు చెప్తుంటున్నాడు. కాబట్టి దేవుని నీతి మన ముందర ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడకూడదు. మరి మన పాదముల కంట మనము సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనసు జోడు తొడుగుకొని ఏ విధంగా మనం చెప్పులు షూస్ వేసుకుంటే మనకి ఏ విధంగా గ్రిప్ ఉంటుందో ఖచ్చితంగా మనము అటువంటిది మనకు ఏదైనా పోరాడగలిగి నిలబడగలిగిన ఆ యొక్క సమాధాన సువార్త సిద్ధ మనసు జోడు మన మనస్సుని ప్రిపేర్ చేసుకోవాలి. ఏ సమస్యలు వచ్చినా దేవుడు నాకు తోడై ఉంటాడు, నేను పోరాడగలను, ఎదిరించగలను, నాకే అపాయము రాదు అని మన మనస్సుల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. మరి అక్కడ దావీదు కూడా సిద్ధ మనస్సు ఏం కాదు, ఈ సున్నతి లేని వాడు ఎంతటి వాడు, నేను పోరాడగలను, తన మనస్సుని మరి ప్రిపేర్ చేసుకొని యుద్ధానికి వెళ్చున్నాడు. ఇవన్నీ కాక మరి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. మరి ఈ యొక్క విశ్వాసం అనే డాలుతో మనం ఏం చేయగలమంటే దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతామంట. ఏ అగ్ని బాణాలు, ఇదిగో మోసం, కుట్ర, కుతంత్రం, మనకు వచ్చే చెడ్డ ఆలోచనలు ఏదైనా సరే మరి అపవాది మీ పైన ప్రయోగించే ప్రతి తంత్రము కూడా మరి దేవుడిచ్చే మరి విశ్వాసం డాలు పట్టుకొని మీకు ఒక సమస్య రాగానే దేవుని వాక్యం ఎత్తి పట్టుకొని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, మరి ఆ యొక్క విశ్వాసాన్ని మనం ప్రకటించినప్పుడు ప్రతి సమస్య కూడా మన యుద్ధ నుండి వెళ్ళిపోతుంది. ఆ దుష్టుని యొక్క అగ్ని బాణములన్నింటినీ కూడా ఆర్పివేయటానికి మనం శక్తిమంతులు అవ్వడానికి అంట మనము ఈ యొక్క విశ్వాసం అనే పట్ల ఉండి యుద్ధము చేసేది మనం కాదు కానీ దేవుడే మన పక్షముగా ఉండి మరి యెహోవాయే మన పక్షముగా ఉంటే మనకి ఇంకా విరోధి ఎవ్వరు కూడా లేరన్నమాట. యెహోవా మన పక్షముగా ఉండగా ఈ లోకంలో మనకి విరోధమైన ఆయుధాలు ఎన్ని వచ్చినా కూడా అవి ఏవి కూడా వర్ధిల్లవు, మరి వర్ధిల్లింప చేయలేరు ఎవరు కూడా. కాబట్టి ఏ విషయంలో మనం దేనికి భయపడనక్కర్లేదు. మరి దేవుడే భీతి మనకు దూరంగా ఉండాలి. ఈ లోకంలో మనకి ఏ శ్రమలు వచ్చినా కూడా అవన్నిటిని కూడా మనము జయించగలిగిన సమర్థత మనకి ఇచ్చేది దేవుడు మాత్రమే. కాబట్టి ఏ విషయంలో ఏ సమయంలో అయినా మీరు అస్సలు భయపడకుండా దేవుణ్ణి ఆధారం పెట్టుకున్నట్లయితే దేవుడు మరి తప్పకుండా ఈ యొక్క ఉగ్రత నుంచి కాదు ఏ విషయమైనా సరే మనకు దేవుడు ఉగ్రత అనేదే కలుగ చేయడు. ఎందుకంటే ఇంకా ఆయన సంఘం ఇక్కడ ఉన్నది, మరి అందరూ ఆయన స్తుతిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఉపద్రవము ఆపద్దినాలు రాబోయే ఎప్పుడు వచ్చినా సరే మనము ఆయనని అంటు పెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు మనకు కలిగి ఉన్నటువంటి ఆపదలన్నిట్లో నుంచి కూడా దేవుడు తప్పించగలడు. కాబట్టి మనం ఈరోజు దావీదులాగా ధైర్యం కలిగి మరి గొల్యాతు ఎంత సవాలు విసిరినా కూడా దావీదు అయితే భయపడలేదు. ఈరోజు మనం కూడా మరి ఎవరు పారిపోయినా మీ చుట్టూ ఉన్నవారు మరి మీకు భయపెట్టినా కూడా మీరైతే దావీదు వలె ధైర్యం కలిగి మనకున్నటువంటి పోరాటాల్లో విజయం సాధించినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా గొప్ప బహుమానం మరి ఇచ్చే మన దేవుడు
మరి ఈ యొక్క వాక్యంని విన్న అందరూ కూడా ఏమాత్రము ఏ విషయానికి భయపడకుండా దేవుని బట్టించి ధైర్యం కలిగి మన జీవితాల్లో ఉన్నటువంటి పోరాటాల్లో మనం ముందుకు వెళ్ళాలి అని నేను ప్రభు పేరిట అందరికీ కూడా మనవి చేస్తూ ఉంటున్నాను. మరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థించుకుందాము. యేసయ్య పరిశుద్ధుడైన తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి, జీవం కలిగిన దేవానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. యేసయ్య తండ్రి ప్రభు, అవునైనా ఈ లోకములో మాకు శ్రమలు వచ్చినప్పుడైనా సరేనైనా, మాకు భయాలు భీతులు ఉన్నప్పుడైనా సరేనైనా, మేము ఏ మాత్రమునైనా తండ్రి భయపడకుండానైనా యుద్ధము చేటకు మాకు సహాయం దయచేయండి నైనా. యుద్ధము చేసే వాడవు నీవే తండ్రి ప్రభువానైనా, మా పక్షమునైనా పోరాడు వాడవు నీవే తండ్రి యేసయ్యానైనా. గొల్యాతు లాంటి సమస్యలునైనా మా ముందర ఎన్ని ఉన్నా కూడానైనా యేసయ్యానైనా జీవం కలిగిన దేవుణ్ణి మేము సేవిస్తూ ఉంటున్నాం కాబట్టి తండ్రి మేము ఏ విషయానికి భయపడనక్కరలేదయ్యా. యేసయ్యానైనా తండ్రి నైనా మా పక్షముగా ఉండి యుద్ధము చేయవాడవు నీవే తండ్రి ప్రభువా. యేసయ్యా తండ్రి నీకు స్తోత్రమునైనా. ఈ తండ్రి ప్రభువా ఈ ఆపద్ దినమందు తండ్రి నీవే మాకు తోడై ఉండి సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యా తండ్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి యేసయ్యా నూరంతలుగానైనా తండ్రి ప్రభా ఈ వాక్యమునైనా యేసయ్యానైనా వారు ఫలాన్ని అనుభవించాలి తండ్రి ప్రభానైనా. దుష్టుడు ఎంత మాత్రము తండ్రి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా తండ్రి సహాయం దయచేయండి యేసయ్యా. విన్న ప్రతి ఒక్కరిని నైనా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి యేసయ్యా. నీకు స్తోత్రమునైనా. ఎంతమంది అయితేనైనా ఈ కరోనా వైరస్ వలన బాధపడుతున్నారోనైనా వారందరినీ మీరు స్వస్థపరచండి యేసయ్యా. నీకు స్తోత్రము తండ్రి. నీవు స్వస్థపరిచే దేవుడై ఉంటున్నావు తండ్రి ప్రభువానైనా. నీవు స్వస్థపరిచినైనా వారిని కాపాడమని తండ్రి. పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్న వారందరికీ నైనా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చేలాగా సహాయం దయచేయమని యేసయ్యానైనా తండ్రి నైనా. నీ రెక్కల చాటుకి మేము వస్తూ ఉండగా తండ్రి మా చుట్టూ నీవు కంచె నుంచి కాపాడే దేవుడై ఉంటున్నావు తండ్రి యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి ప్రభువానైనా. ప్రతి ఒక్కరిని నీ యొక్క రెక్కల చాటుకి తండ్రి ప్రభువా మేము తీసుకొని వస్తున్నాం తండ్రి. నీవు కాపాడమని యేసయ్యా తండ్రి నాయనా. నీకే నాయన సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ తండ్రి ప్రభువ ఈ వాక్యమును దీవించమని తండ్రి యేసు నామమున అడిగి మొరపెట్టి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.